హాయ్, హలో, నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఒక అడ్మిషన్ నోటిఫికేషన్ గురించి అయితే చెప్పబోతున్నాను. అది స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఏపీ డిసెట్ 2026 అనమాట. ఎవరైతే ఇంటర్ చదివి ఉండి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిఐఈడి చదవాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ అడ్మిషన్ నోటిఫికేషన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంటర్ చదివిన వాళ్ళకు ఇది మరీ ముఖ్యంగా ఉపయోగపడుతుంది అనమాట. వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డైట్ స్కూల్స్ మరియు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్న కాలేజెస్ లో అయితే ఈ 2 years డిప్లొమా అయితే చేసి తర్వాత డిఎస్సి ద్వారా ఈ టీచర్ జాబ్స్ అయితే పొందవచ్చు. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చదివి టీచర్ జాబ్ అయితే పొందేదానికైతే ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్లికేషన్ ప్రాసెస్ కానివ్వండి, అలాగే మీకు సిలబస్ కానివ్వండి, తర్వాత ఎగ్జామ్ డీటెయిల్స్, అలాగే అప్లికేషన్ ప్రాసెస్ లాంటి మొత్తం డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. ముందుగా నాది ఒక చిన్న విన్నపం ఏంటంటే, ఇప్పటికీ మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇక్కడ ముందుగా దీనికైతే స్టార్టింగ్ డేట్ వచ్చి 31వ తేదీ 3 నెల 2026 నుంచి 15/4/2026 వరకు మీరు ఆన్లైన్ లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు. దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ బులెటిన్ అయితే ఇప్పుడు ఒకసారి మనం చూద్దాము. ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిసెట్ 2026 అనమాట. మీరు ఆన్లైన్ లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది 31/3/2026 నుంచి 15/4/2026 వరకు. దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చి మీరు ఇంటర్మీడియట్ అయితే చదివి ఉండాలన్నమాట. ఇంటర్మీడియట్ అయితే చదివి ఉండి డిసెట్ లో వచ్చే ర్యాంకును బట్టి మీకు గవర్నమెంట్ కాలేజీలోనా, గవర్నమెంట్ డైట్స్ లోనా, లేదంటే అదర్ ప్రైవేట్ ఎలిమెంటరీ టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ లోన ఈ సీట్ వస్తుందా అనేది దాన్ని బేస్ చేసుకొని అయితే ఉంటుందన్నమాట. ఇంటర్మీడియట్ లో 50% మార్క్స్ అయితే ఉండాలన్నమాట. ఖచ్చితంగా ఏ మరియు బి కేటగిరీలకు సంబంధించిన సీట్లు పొందాలంటే ఇంటర్ లో మినిమం 500 మార్క్స్ అయితే వచ్చి ఉండాలి 1000 కి. అలాగే ఎస్సీ, ఎస్టీ మరియు ఇతర పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి అయితే 45% మార్క్స్ అయితే వచ్చి ఉండాలన్నమాట. ఇక్కడ సబ్జెక్ట్ వైజ్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఫర్ అడ్మిషన్స్ ఇంటూ డిఐఈడి కోర్స్ వచ్చి మ్యాథమెటిక్స్ లో 25% సీట్స్ అయితే తీసుకుంటారు. అలాగే ఫిజికల్ సైన్స్ నుంచి 25% సీట్స్ అయితే ఇస్తారు. అలాగే బయలాజికల్ సైన్స్ నుంచి 25% సీట్స్ అయితే ఇస్తారు. అలాగే సోషల్ స్టడీస్ నుంచి 25% సీట్స్ అయితే ఇస్తారు. అంటే మ్యాథమెటిక్స్ లో ఇంటర్ లో ఎంపీసీ చదివిన వాళ్ళకి 25% సీట్స్, మళ్ళా ఎంపీసీ లేదంటే బైపీసీ చదివిన సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కలిగి ఉన్న వాళ్ళకి 25% సీట్స్. అలాగే బయాలజికల్ సైన్స్, బాటనీ, జువాలజీ చదివిన వాళ్ళకి 25% సీట్స్. అలాగే సోషల్ స్టడీస్ ఏదైతే మనకు సిఈసి, హెచ్ఈసి వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే 25% సీట్స్ అయితే ఇందులో డైట్స్ లో అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 17 years అయితే కంప్లీట్ అయ్యి ఉండాలన్నమాట. తర్వాత మెథడ్ ఆఫ్ అడ్మిషన్ అయితే ఇప్పుడు చూద్దాము. ఇక్కడ గవర్నమెంట్ డైట్ కాలేజెస్ లో అయితే సింగిల్ విండో సిస్టమ్ ద్వారా మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్ ద్వారా ఈ సీట్స్ అయితే కేటాయిస్తారు. తర్వాత ఇతర ఏదైతే ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయో అన్ఎయిడెడ్ మైనారిటీ, నాన్ మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ లో ఈ విధంగా అయితే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, కన్వీనర్ ద్వారా 80% సీట్స్ అయితే భర్తీ చేస్తారు. అలాగే 20% సీట్స్ ని కాలేజ్ కి అయితే వదిలేస్తారనమాట. వాళ్ళు మేనేజ్మెంట్ కోటా కింద ఈ 20% సీట్స్ అయితే అలాట్ చేసుకుంటారు. ఈ విధంగా ఈ అడ్మిషన్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. వాళ్ళకు ఏదైతే డిసెట్ కన్వీనర్ కు తెలిసి అడ్మిషన్ డీటెయిల్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ కేటగిరీ బి వాళ్ళైతే ప్రైవేట్ మరియు అన్ఎయిడెడ్ కాలేజెస్ వాళ్ళు. తర్వాత స్కీమ్ ఆఫ్ ద ఎంట్రన్స్ టెస్ట్ ఏ విధంగా ఉంటుందంటే, మీకు 100 మార్క్స్ విత్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అయితే 100 మార్క్స్ కి అయితే మీకు ఉంటాయి. ఇందులో పార్ట్ ఏ 60 మార్క్స్ ఉంటుంది. అలాగే పార్ట్ బి 40 మార్క్స్ కి అయితే ఉంటుంది అనమాట. ఇందులో పార్ట్ ఏకి వచ్చి సిలబస్ వచ్చి మనకు ఏపీ స్టేట్ సిలబస్ 6th నుంచి 10th వరకు అయితే ఉంటుంది. ఇందులో టీచింగ్ యాప్టిట్యూడ్ కి సంబంధించి 5 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే 5 మార్క్స్ అయితే ఉంటాయి అనమాట. జనరల్ నాలెడ్జ్ కి 5 క్వశ్చన్స్ 5 మార్క్స్, అలాగే ఇంగ్లీష్ తెలుగుకి 5 క్వశ్చన్స్ మరియు 10 మార్క్స్ అయితే ఉంటాయి. ఆప్టల్ లాంగ్వేజ్ ఏదైతే ఒక లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు, అది తెలుగు కానీ, తమిళ్ కానివ్వండి, ఉర్దూ కానివ్వండి, ఇంగ్లీష్ కానివ్వండి, దానికి 10 క్వశ్చన్స్ 10 మార్క్స్ అయితే ఉంటాయి. అలాగే మ్యాథమెటిక్స్ సంబంధించి 10 క్వశ్చన్లు 10 మార్కులు, అలాగే జనరల్ సైన్స్ కి సంబంధించి 10 క్వశ్చన్లు 10 మార్కులు, అలాగే సోషల్ స్టడీస్ కి సంబంధించి 10 క్వశ్చన్లు 10 మార్కులు అయితే టోటల్ గా ఈ పార్ట్ ఏలో 60 మార్క్స్ అయితే ఉంటాయన్నమాట. అలాగే
పార్ట్ బిలో మీకు 40 మార్క్స్ అయితే ఉంటాయి. ఇందులో మ్యాథమెటిక్స్ సంబంధించి మ్యాథమెటిక్స్ వాళ్ళు ఉంటే వాళ్ళకి 40 మార్క్స్ అయితే ఉంటాయి, 40 క్వశ్చన్స్ అయితే. అలాగే ఇక్కడ 2 ఇయర్స్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సిలబస్ అయితే ఇందులో మీకు ఉంటుంది. అలాగే ఫిజికల్ సైన్స్ చదివిన వాళ్ళు ఫిజిక్స్ కెమిస్ట్రీ వాళ్ళకి ఇవి 20 మార్కులకు, అది 20 మార్కులకి 40 మార్కులకి అయితే ఉంటుంది, టోటల్ 40 మార్క్స్ కి. అలాగే బయాలజికల్ సైన్స్ వాళ్ళకి బాటనీ జువాలజీకి సంబంధించి 20 మార్క్స్ 40 మార్క్స్ అయితే ఉంటుంది. మరియు సోషల్ స్టడీస్ చదివిన వాళ్ళకి హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్, అలాగే ఇందులో ఒక సబ్జెక్ట్ కి సంబంధించి 1 మార్క్ అయితే ఉంటుందన్నమాట. టోటల్ గా 13 అట్లా 39 మరియు 1 మార్కు కలిపి మొత్తం 40 క్వశ్చన్లకి 40 మార్కులు అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ ఎలిజిబిలిటీ ఏదైతే మీరైతే చూడొచ్చు, మ్యాథ్స్ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు 2 ఇయర్స్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళు ఈ మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ అయితే రాయొచ్చు. అలాగే ఫిజికల్ సైన్స్, ఫిజిక్స్ కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళు ఈ బైపీసీ ఎంపీసీ వాళ్ళు ఇద్దరు కూడా ఈ ఫిజికల్ సైన్స్ రాసేదానికి అయితే అవకాశం ఉంటుంది, ఎందుకంటే 2 వాటిలలో కూడా ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటాయి కాబట్టి. అలాగే బైపీసీ వాళ్ళకి వచ్చి ఈ బాటనీ జువాలజీ చదివిన వాళ్ళకి బయాలజికల్ సైన్స్ అయితే ఉంటుంది. అలాగే సోషల్ స్టడీస్ వాళ్ళకి ఈ సిఎస్సి హెచ్ఈసి వాళ్ళు మాత్రం దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. కామర్స్, సివిక్స్, ఎకనామిక్స్, హిస్టరీ మరియు జాగ్రఫీ సబ్జెక్ట్స్ కలిగి ఉంటారు కాబట్టి. ఇందులో వొకేషనల్ కోర్స్ చదివి ఉండి బ్రిడ్జ్ కోర్స్ రాసిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ మీకు వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ ఫర్ పార్ట్ బి వచ్చి మ్యాథమెటిక్స్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్ లో 20 మార్క్స్, అలాగే సెకండ్ ఇయర్ మ్యాథమెటిక్స్ లో 20 మార్క్స్, టోటల్ 40 మార్క్స్ అయితే వెయిటేజ్ ఉంటుంది. అలాగే ఇక్కడ మీకు ఫిజికల్ సైన్స్ కు సంబంధించి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫిజిక్స్ లో 20 మార్క్స్, అలాగే ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ, సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలో 40 మార్క్స్, అలాగే బాటనీ జువాలజీకి సంబంధించి 40 మార్క్స్, అలాగే సోషల్ స్టడీస్ కి సంబంధించి 40 మార్క్స్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. మీకు మీడియం ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ వచ్చి తెలుగు మరియు ఇంగ్లీష్ లో అయితే ఈ ఎంట్రన్స్ టెస్ట్ అయితే ఉండబోతుంది. అలాగే వేరే మీడియం సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఆ మీడియంలో ఎంట్రన్స్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఎవరైతే క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే పొంది ఉంటారో వాళ్ళకు మాత్రమే మెరిట్ ఆర్డర్ని బట్టి ఈ జాబ్స్ అయితే ఈ అడ్మిషన్స్ అయితే ఇవ్వబోతారు అనమాట. ఇది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అనమాట. ఈ ఏదైతే మనకు స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అండ్ ఎలిజిబిలిటీకి సంబంధించి. తర్వాత అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ వచ్చి నేను ముందే చెప్పినట్టు కౌన్సిలింగ్ ద్వారా మీకు రిజర్వేషన్ బేస్ చేసుకుని సీట్స్ అయితే అలాట్ చేస్తారు. ఇక్కడ లోకల్ క్యాండిడేట్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ కి సంబంధించి డీటెయిల్స్ అనమాట. ఇవి లోకల్ ఏరియాకి మనకు 4th నుంచి 10th వరకు స్టడీ సర్టిఫికేట్స్ ఉంటే సరిపోతాయి అనమాట. ఇక్కడ రూల్ ఆఫ్ రిజర్వేషన్ వచ్చి 84.5% సీట్స్ షెల్ బి రిజర్వ్డ్ ఫర్ ద లోకల్ క్యాండిడేట్స్ ఓన్లీ అండ్ రిమైనింగ్ 50% సీట్స్ షెల్ బి అన్రిజర్వ్డ్ సీట్స్ అనమాట. ఇవి 18% లోకల్ క్యాండిడేట్స్ కే ఉంటాయి, 15% అన్రిజర్వ్డ్ కి అయితే ఇందులో ఉంటాయి అనమాట. ఇక్కడ కొన్ని ఏదైతే బ్లైండ్ పీడబ్ల్యూడికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ చూడొచ్చు అనమాట. మీరు ఏ విధంగా వాళ్ళకి ఇందులో ఛాన్స్ అయితే ఉంటుందన్నది. అలాగే హాల్ టికెట్స్ వచ్చి మనకు ఈ CSC.AP.in లో మీరు పొందొచ్చు. అది ఎప్పుడు అనేది ఇంకా మనకైతే డీటెయిల్స్ అయితే చెప్పలేదన్నమాట. మీకు ఏదైనా హెల్ప్ అవసరం ఉన్న హెల్ప్ లైన్ సెంటర్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ జర్నల్ నంబర్ ని మీరు వాళ్ళకి చెప్పి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఈ నెంబర్ కాల్ చేసి అయితే మీరు రెక్టిఫై అయితే చేసుకోవచ్చు. ఫీ వచ్చి 1000 రూపాయలు అయితే నేను ఆల్రెడీ చెప్పాను మీకు. 1000 రూపాయలు అయితే ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది, అప్లికేషన్ ఫీ. అలాగే ప్రొసీజర్ ఫర్ అప్లైయింగ్ ఆన్లైన్ వచ్చి నార్మల్ గా ఏ విధంగా అప్లై చేయాలన్నది ఇక్కడైతే చూడొచ్చు మీరు. ఫోటో మరియు దాని కిందనే సిగ్నేచర్ అయితే ఉండాల్సి ఉంటుంది. అలాగే ఇతర డీటెయిల్స్ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సేమ్ స్టెప్ బై స్టెప్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. క్లిక్ ఆన్ ద అప్లికేషన్ ఫామ్, అలాగే వెల్కమ్ టు అప్లికేషన్ అని చూపిస్తుంది. మళ్ళీ తర్వాత మీరు డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది, నేమ్, డేట్ ఆఫ్ బర్త్ మరియు ఇతర డీటెయిల్స్ అయితే. తర్వాత అప్లోడ్ అయితే చేసిన తర్వాత మీకు అప్లికేషన్ అయితే సబ్మిట్ అవుతుంది అనమాట. తర్వాత మీరు అప్లికేషన్ అయితే ఒక ప్రింట్అవుట్ అయితే తీసి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ హెల్ప్ లైన్ నంబర్స్ కూడా మీరు 10 to 5 వరకు అయితే కాల్ చేయొచ్చు ఏదైనా మీకు డౌట్స్ ఉన్నప్పటికీ. అలాగే ఇతర డీటెయిల్స్ సంబంధించి ఇక్కడైతే మీరు చూడొచ్చు అనమాట. ఇది ఈ సెట్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అనమాట. రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు ర్యాంక్ కార్డ్ అనేది ఇష్యూ చేస్తారు. తర్వాత ఇక్కడ మీకు గైడ్ లైన్స్, ఇవి ఈ సెట్ కి సంబంధించిన గైడ్ లైన్స్ అనమాట. మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ దొరకడానికి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇక్కడ ఒకసారి గమనించవచ్చు మీరు. 30వ తేదీ 3వ నెల 2026 మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది. తర్వాత 31 నుంచి 15వ తేదీ వరకు అయితే ఆన్లైన్ లో అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. అలాగే పేమెంట్ కూడా ఆ డేట్ వరకు అయితే చేయొచ్చు. మీకు హెల్ప్ లైన్లు 31/3/2026 నుంచి అయితే అవైలబుల్ లో ఉంటాయి. హాల్ టికెట్స్ వచ్చి విల్ బి ఇన్ఫార్మ్డ్ సూన్ అనమాట. అలాగే స్కీమ్ ఆఫ్ ద షెడ్యూల్ ఆఫ్ ద ఎగ్జామినేషన్, అలాగే డిక్లరేషన్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ సంబంధించి డేట్స్ అయితే మనకు ఇవ్వలేదన్నమాట. ఇది ఈ ఏపీ
DSET 2026 సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్నమాట. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.